దేవునికి ప్రియమైన మీకందరికీ ప్రభువైన యేసు మహోన్నత నామములో వందనములు. అంశము ఆయుష్ పొడిగించబడాలంటే జ్ఞానము వలన దీర్ఘాయువు కలుగును. ప్రియులారా, ప్రతి మనిషి ఆయుష్ పెరగాలి, ఎక్కువ రోజులు ఈ భూమిపైన ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మానవుని శరీరములో ఇమ్యూన్ సిస్టమ్ను కూడా పెట్టినవాడు దేవుడే. బయట నుండి వచ్చే రోగాలను జయించి పోరాడగల తెల్ల రక్త కణాలను దేవుడే పెట్టాడు. యోబు 14:5 నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వహి పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. సామెతలు 9:11 జ్ఞానము వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. యెషయా 65:22 నా జనుల ఆయుష్ వృక్ష ఆయుష్మంతా ఆగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవించరు. మెతూషల 969 సంవత్సరములు బతికాడు. నోహువు 950 సంవత్సరములు, హనోకు 360 సంవత్సరములు, అబ్రహాము 170 సంవత్సరములు, మోషే 120 సంవత్సరములు బతికి ద్వితీయోపదేశకాండం 34:7 అతని దృష్టి మందము కాలేదు, సత్తువ తక్కువ కాలేదు. మోషే దేవుని సన్నిధితో నడిచాడు. హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించబడింది. కీర్తన 103:15-16 నరుని ఆయుష్ గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. కీర్తనలు 90:10 మనిషి ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమైనడలా 80 సంవత్సరములు. మనిషి దేహము తనకు తాను రిపేర్ చేసుకుంటుంది. ఆయుష్ పొడిగించబడాలంటే 1 సామెతలు 10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. 2 ఎఫెసీ 6:3 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదవు. 3 కీర్తన 91:14-16 దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. 4 మార్కు 12:29-30-31 నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. 5 అందరినీ క్షమిస్తూ జీవించండి. 6 వ్యాయామము